జగన్మోహన్ రెడ్డి అనే ఒక దరిద్రం పోయి సంవత్సరం అయిందని ఉత్సవాలు చేసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు. ఇంకా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఎదురు మాకు ఇది వెన్నుపోటు దినోత్సవం అనేది పెడుతున్నాడు. అసలు వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి పార్టీ ప్రజలకి వెన్నుపోటుదారులుగా నిలబడ్డారు. మామూలుగా జనం అనుకుంటున్నారు వైసీపీ వెన్నుపోటు దినోత్సవం ప్రకటిస్తుంటే వెన్నుపోట పన్నుపోట అర్థం కాని పరిస్థితిలో ఉందని జనం అనుకుంటా ఉన్నారు. ఈరోజు రేపు జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక దరిద్రం పోయి సంవత్సరం అయిందని ఉత్సవాలు చేసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు. గతంలో ఏదైతే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం ప్రజలు బతకటానికే పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన అన్ని హక్కులు కోల్పోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మాట్లాడితే అరెస్ట్ చేస్తారు, ఏదైనా చెప్పినా అరెస్ట్ చేస్తారు, అర్థం కాని పరిస్థితిలో ఉన్న ప్రజలు సంవత్సరం క్రితం ఇదే రోజు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా ఆనందం పొందారో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం జూన్ 4, 2024 నాడు పడిన ఆనందాన్ని ఈరోజు మరొక్కసారి వ్యక్తం చేయడానికి, హర్షాతిరేకాలు వ్యక్తం చేయడానికి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉత్సవాలు జరుపుకోవడానికి ఏదైతే సంవత్సరం క్రితం మనకి దరిద్రం పోయిందని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే లండన్ మందులు వాడుతున్నాడో లేదో తెలియదు, కానీ ఏదో వాడని పరిస్థితి కనపడతా ఉంది అతని మాటల్లో కానీ అతని చేష్టల్లో కానీ చూస్తూ ఉన్నాం. నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పత్రిక ఇంతవరకు ఎప్పుడు రాజకీయ ఇంటర్వ్యూ చేయలేదు, నేను ఈరోజు ఫస్ట్ టైం మేము రాజకీయ ఇంటర్వ్యూ చేస్తున్నాం మీ దగ్గరని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆ రోజు నేను బిల్ గేట్స్ అపాయింట్మెంట్ అడిగితే ఆయన అడిగాడు నేను ఏ రాజకీయ నాయకుడిని కలవనని. బట్ నాతో కలిసిన తర్వాత 40 నిమిషాలు మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడే మాటల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఆయన కోరికను కాంక్షించిన బిల్ గేట్స్ లాంటి వాళ్ళే ఆయనకు సలాం చేసిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఎప్పుడు నాకు సన్మానాలు కావాలి, నాకు మేకతో కప్పని శాల్వాలు కప్పని అడగలేదు. కానీ ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు అరాచక పాలన చేస్తూ అనేక కష్టనష్టాలు పెట్టిన వ్యక్తి నాకు సన్మానాలు చేయండి అని అడుగుతున్నాడు. అంటే ఆయన ఏ విధంగా ఉందో పరిస్థితి కనబడతా ఉంది. వైసీపీ వెన్నుపోటు దినోత్సవం అనేది అసలు జగనే వెన్నుపోటు పొడిచిన ఇది 2019 నుంచి 24 వరకు వెన్నుపోటు పొడిచిందే జగను. ఒక పోలవరం మీద కానీ, ఒక అమరావతి కానీ, ఒక ఎస్సీలు కానీ, బీసీలు కానీ, అన్ని కులాల మీద కానీ అన్నిటి మీద వెన్నుపోటు పొడిచిందే జగను. మళ్ళీ ఇదిగాక 151 నుంచి తీసుకొచ్చి 11 సీట్లకి పరిమితం చేశారంటే ఆయన చేసిన వెన్నుపోటుదారుని బట్టే జనాలు చీకొట్టి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఎదురు మాకు ఇది వెన్నుపోటు దినోత్సవం అనేది పెడుతున్నాడు. ఇక రేపు ఈ కూటమి ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడు. రేపు ఇది కూడా ఉండదు ఆయనకి. ఇక సింగిల్ డిజిట్ కూడా వచ్చి రావటం కష్టం అవుద్ది. వైనాట్ పులివెందులు అన్న మా బాబు గారిది నిజమవుద్ది. దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకుంటే మంచిది. ఇంకా పిచ్చి ఆశాలు పిచ్చిగాను జనాల్ని ఉద్రేకపరిచి మళ్ళీ ఏదో రౌడీజంను దీని మీద కేకలు పెడితే ఈడు అవుద్దని అనుకుంటున్నాడు. ఆ పిచ్చి పొరపాటు జనాల్లో మనసు స్థానంలో కూటమి మీద బాగా మంచి అభిప్రాయం ఉంది. ఎవరెన్ని అనుకున్నా దీన్ని ముద్ర చేపలేరు. ఎన్ని తలకిందులు తప్ప చేసినా కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏం పీకలేరు. అది ఓకే. అసలు వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఆయన రాజకీయ ప్రస్థానమే స్టార్టింగ్ వెన్నుపోటు నుంచే ప్రారంభమైంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి రాజకీయంగా భిక్ష పెడితే ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి సొంత కుంపడి పెట్టుకున్నాడు. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోట్లు స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత సొంత చెల్లిని వాడుకొని అధికారం రాగానే చెల్లిని దోశాడు, అదొక వెన్నుపోటు. తల్లిని దోశాడు, అదొక వెన్నుపోటు. బాబాయిని గొడ్డలతో చంపించిన వాళ్ళని కాపాడుకుంటూ బాబాయ్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వెన్నుపోటు ఇతనే. పోలవరం, అమరావతి, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మొత్తం 5 సంవత్సరాలు వెన్నుపోట్లు, భూ కబ్జాలు వీటి మీదే సాగింది. ఇక జనాలకి చిరాకు వచ్చి ఆ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేశారు. అయినా ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉండదు. పార్టీని కాపాడుకుంటాకి ఇలాంటి చిల్లర పనులు, చిల్లర రాజకీయాలు చేసుకొని ఈ వెన్నుపోటు కార్యక్రమాలు ఇట్లాంటివి చేసుకుంటాం తప్పితే ఇలాగే కనుక జనాల్లోకి వెళ్తే రానున్న రోజుల్లో ఈ 11 సీట్లు కూడా ఉండవు. కూటమి పార్టీ ప్రజలకి వెన్నుపోటుదారులుగా నిలబడ్డారు. కారణం ఏంటంటే
15,000 సచివాలయాలను సర్వనాశనం చేశారు, 11,000 విలేజ్ క్లినిక్ని సర్వనాశనం చేశారు, 11,000 రైతు భరోసా కేంద్రాలు సర్వనాశనం చేశారు, 17 కొత్త మెడికల్ కాలేజీలని సర్వనాశనం చేశారు, 45,000 ప్రభుత్వ స్కూళ్ళను సర్వనాశనం చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసింది కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇన్ని జరుగుతున్నా కానీ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్రధారి బీజేపీ నోరు మెదపకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. గత 2019 ఫిబ్రవరి నెలలో ఈ మోడీ గారు గుంటూరు మహాసభలో బాబు సన్ను కలిసి ఏటీఎంలో వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నారు. ఇవాళ ఆ ఏటీఎం డబ్బులు ఏమైనాయో చెప్పాలి, ఈ బీజేపీకి ఎంత ముట్టిందో కూడా చెప్పాలి. ఇటువంటి దౌర్భాగ్యపు దరిద్రపు దిక్కుమాలిన ప్రభుత్వం మనం చూస్తున్నాము. ఇది ఎంతో దారుణమైన విషయం. దీని మీద రేపు మేము చేయబోయే కార్యక్రమానికి వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారంటే వీళ్ళ వెన్నులో వణుకు పుట్టింది. వీళ్ళు చేస్తున్నది తప్పు, వీళ్ళ తప్పులు వీళ్ళకి తెలుసు, వీళ్ళు ఎందుకు పనికిరారు అని వాళ్ళే ప్రకటించుకున్నారు. ప్రభుత్వం కాదన్నది ఎవరు? ఎందుకంటే నీకు వాళ్ళు తప్పు చేశారు, ముగ్గురు తప్పు చేశారని రైట్, బాగానే ఉంది, వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయండి. 3rd డిగ్రీ రోడ్డు మీద కొట్టమని ఏ న్యాయ వ్యవస్థలో ఉంది? ఇప్పుడు రేపు ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ న్యాయ వ్యవస్థలో ఉంది? ఏ న్యాయస్థానం చెప్పింది? వీళ్ళ మీద సుమోటోగా న్యాయస్థానాలు ఎందుకు కేసులు తీసుకోవట్లేదు, ఎందుకు కేసు పెట్టలేదు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇది దళితుల మీద, దళిత హక్కుల మీద ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది, దుర్మార్గం చేస్తుంది అంటాను నేను. అలాగే ఇవాళ నేను ఒక న్యూస్ చూశాను. తుని రైలు ఘటన మీద మళ్ళీ న్యాయస్థానం కోర్టు కొట్టేసింది కేసు. అదే కేసును తిరగదోడటం అంటే కాపుల మనోభావాల్ని సర్వనాశనం చేసి కాపులను కూడా వీళ్ళు దూరం చేసుకున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ నిద్రపోతూ ఇంకా ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాడంటే ఈయన చేతకానితనం, అసమర్థత స్పష్టంగా కనపడుతుంది.